నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం తర్వాత తన సిబిఐ విచారణకి హాజరయ్యారు. తనకు సంబంధించి ఏవైతే అక్రమాస్తుల కేసుల విచారణ ఉందో వాటికి ఆయన సుదీర్ఘకాలం తర్వాత అంటే సుమారుగా 6.5 సంవత్సరాల తర్వాత హాజరవడానికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనివి, అంటే భవిష్యత్తులో కూడా మరి చూస్తారో లేదో చెప్పలేని విషయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావటంతో హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. అదేంటి అంటే రప్పా రప్పా 2029 జగనే సీఎం ఈ ప్లకార్డులు పట్టుకొని ఇప్పుడు హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు లాగా చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హైదరాబాదులో అలజడి సృష్టిస్తున్నారు. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లోని దృశ్యాలు ఇవి. ఎయిర్పోర్ట్లోకి ఎంతమంది చొచ్చుకొచ్చారు, ఎలాగా ఫ్లెక్సీలు చూపిస్తూ ప్లకార్డులు చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఇక్కడ అంతా కూడా వేచి ఉన్నారు. ఇక్కడ నేను ఇది చూపించడానికి కూడా కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి ఇంతమంది ఎలా చొచ్చుకొచ్చారో చూడండి. సో ఇంకొకటి ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎయిర్పోర్ట్ లోపలికి చొచ్చుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకునేందుకు నానా తిప్పులు పడుతున్నారు. ఇక ఇప్పుడు మనం అసలైన తంతులోకి వెళ్ళబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్లోదా మీరే ఊహించి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఊహించి నాకు కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. సో ఇదైతే నిజంగానే తెలంగాణకి సంబంధించిందే. చూడొచ్చు మనం ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రకంగా మోహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకి నాంపల్లి కోర్టుకు వెళుతున్న దారి పొడుగుతా కూడా ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా చేరిపోయి సాధారణ ప్రజల అంటే నార్మల్ పీపుల్ ఉంటారు కదా, హైదరాబాదీస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సమస్యలు కలిగించేలాగా, వాళ్ళందరి జీవనశైలికి కూడా ఇబ్బందులు కలిగించేలాగా వాళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ కూడళ్లలో గుమ్ముకూడి ఇలాగా జెండాలు చూపిస్తూ రప్పా రప్పా 2029 అని చెప్పేసి జగనే సీఎం అని చెప్పేసి ఇలా ఫ్లెక్సీలు చూపిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏపీలో చేసిన అలజడి సరిపోలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ఓదార్పు యాత్రలు కావచ్చు, పరామర్శ యాత్రలు కావచ్చు చేసినప్పుడు వాళ్ళు ఇలాగా రప్పా రప్పా 2029 పొట్టేళ్లు తలను నరికినట్టు నరుకుతామని చెప్పేసి అప్పట్లో ప్లకార్డులు చూయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే ఇలా చేయకూడదు, తప్పు, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనం ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీట్లు రాకపోయి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో మనం సీట్లు పెంచుకోవాలంటే ఇలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలాగా, అంటే మేము అధికారంలోకి వస్తే మంచి చేస్తాము తప్ప ఇలాగ నరికేస్తాము రప్పా రప్పా అని చెప్పకూడదు అని చెప్పుంటే బాగుండేది. కానీ అప్పుడు చెప్పకపోవటం మూలంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి అలజడి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందే చెప్పారు, నేను సిబిఐ కోర్టుకు విచారణకి రాను, వస్తే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, అలాగే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి 3 కారణాలు చెప్పారు. కానీ సిబిఐ కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా సిబిఐ కోర్టుకి వచ్చి తీరాల్సిందే, వర్చువల్గా హాజరవుతానంటే కుదరదు, మీ లాయర్ని పంపించి విచారణ చేపట్టాలి అని చెప్తే కుదరదు అని చెప్పేసి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలా కుదరదు అని చెప్పేసి సిబిఐ కోర్టు అడ్డం తిరగటం వల్ల సిబిఐ తరఫున లాయర్లు కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిందే నిజమని నిరూపించేలాగా ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు పొలిటికల్ వర్గాలు. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా సిబిఐ విచారణకు వచ్చారు. 2019లో ఆయన సీఎం అయిన తర్వాత కూడా 1-2 సార్లు సిబిఐ విచారణకు వచ్చారు. వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి వాతావరణం హైదరాబాద్లో లేదు. ఆయన అప్పుడు కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకే వెళ్ళారు, ఇప్పుడు కూడా అదే నాంపల్లి సిబిఐ కోర్టుకు విచారణకు వెళ్ళారు. మరి అప్పుడు లేని అలజడి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో అప్పుడంటే ఆయన ముఖ్యమంత్రి, సో ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి పార్టీ శ్రేణుల్ని కానీ కార్యకర్తలు కానీ సిబిఐ కోర్టు విచారణకు వెళుతున్నాను మీరు రండి అని చెప్పేసి పిలవలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వెళుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఆయన కోసం రావాలి అన్నట్టుగా ఇండైరెక్ట్ పిలుపు కార్యకర్తలకు వెళ్ళింది. అందుకే ఇంతటి జన సమీకరణ జరిగింది కాబట్టే ఇంతమంది వచ్చి
తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇలా అలజడి చేసి రచ్చ చేసి రప్ప అంటూ బోర్డులు చూపిస్తూ, ఫ్లెక్సీలు చూపిస్తూ, ప్లకార్డులు చూపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అని చెప్పడానికి నిదర్శనంగా చేసి చూయించారు అని చెప్పేసి పొలిటికల్ వర్గాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. అంటే ఆయన ప్రీ ప్లాన్డ్గా ఇదంతా అరేంజ్ చేసుకునే వచ్చారు అని చెప్పేసి అటు కూటమి సర్కారులోని నేతలు కూడా భావిస్తున్నారు. వాళ్ళ మాటలు కూడా అలాగే ఉన్నాయి. ప్రజలు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, ఇంత బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందా, ఎందుకు ఇలాంటి పరిస్థితులకి దారి తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుకునే సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తానికి కూడా అటు సెక్యూరిటీ ప్రాబ్లము, ఇటు ట్రాఫిక్ ప్రాబ్లము, అలాగే ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా అనేది ఇక్కడ మనం చూసాం. ఇక ఖర్చుకు సంబంధించి కూడా ఆయన చెప్పారు, నేను హైదరాబాద్కి రావాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని కూడా అని చెప్పేసి చెప్పారు. మరి ఆ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా, తాను భరిస్తున్నాడా అనేది చెప్పలేదు, కానీ మొత్తానికి ఖర్చు అయితే భారీగా అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్లో తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంగా గన్నవరం చేరుకుని, గన్నవరం నుంచి హైదరాబాద్కి ఒక స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు 8 లక్షలట. సో మరి ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు అదే ఫ్లైట్లో. సో మరి 8 లక్షల ఖర్చు అయింది అని చెప్పేసి ప్రభుత్వానికి చూయించడానికా లేకపోతే కోర్టుకు చూయించడానికా ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం విచారణకు వస్తారా, సిబిఐ కోర్టు ఎలా తీసుకుంటుంది దీన్ని? జగన్మోహన్ రెడ్డి చెప్పిందే జరిగింది కాబట్టి వర్చువల్ విచారణలోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి రాజీ పడిపోతుందా సిబిఐ కోర్టు, లేకపోతే వీటన్నిటిని అంటే ఇప్పుడు జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండడానికి ఇంకా పటిష్టమైన చర్యలు ఇక్కడ తెలంగాణ సర్కారు తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తానికైతే ఖర్చు అనే విషయంలో మాత్రం ఇక్కడ తెలంగాణ సర్కారుకు కూడా ఖర్చు అయ్యేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది పోలీసుల్ని వాళ్ళనందరినీ కూడా స్పెషల్ డ్యూటీస్ వేసి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం మామూలుగా అయితే లేకపోయేది. జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసేసరికి వాళ్ళు వస్తారని చెప్పేసి ముందుగానే తెలంగాణ సర్కార్కి ఇంటెలిజెన్స్ నుంచి ఏమైనా రిపోర్ట్ వచ్చిందా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద కూడా ఇక్కడ హెవీ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇంతమందితో ఇక్కడికి రాకపోయింటే కనుక ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇంత ఖర్చు కూడా ఉండుండేది కాదు. ట్రాఫిక్ సమస్యలు కానీ లేకపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున తలెత్తేవి కూడా కాదు అని చెప్పొచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇంతమంది భారీ స్థాయిలో తరలి రావటం చూశారు కదా, ఎంతమంది గుమ్మిగూడారో. ఒక కూడలిలో నాంపల్లికి వెళ్లే దారిలోని కూడలిలో ఎంతమంది గుమ్మిగూడి ఎంత అలజడి సృష్టిస్తున్నారు అంటే పోలీసులకు కూడా అలిమి కాని పరిస్థితి ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. సో మరి దీని గురించి నెక్స్ట్ టైం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది సిబిఐ కోర్టు, సిబిఐ న్యాయవాదులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం. అలాగే దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అటు ఏపీలో ఎటు రప్పాలే అంటున్నారు, మరి ఇక్కడ తెలంగాణకి వచ్చి ఇక్కడ కూడా రప్పా అని చెప్పేసి అలజడి సృష్టించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీభత్సం సృష్టించే ప్రయత్నం, ఇక్కడ కూడా రప్పా అనే ప్లకార్డులు చూపించే వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.